Spirit of God and the power of God. And in His power, when you go and speak in the society. నేను ఒకసారి నాకు అప్పుడు 19 ఏళ్ళు, నేను మిషనరీగా ప్రభువు నన్ను పిలిచాడు. నేను ఒకరోజు హైదరాబాద్లో బ్యాప్టిస్ట్ చర్చ్లో ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉండి, ప్రభువా నాతో మాట్లాడు. ఐ వాజ్ ప్యాషనెట్, ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు. అండ్ హీ స్పోక్. ఆయన నాకు ఆమోసు గ్రంథము ద్వారా 2వ అధ్యాయం ఆమోసు గ్రంథము ద్వారా మాట్లాడాడు. ఏ విధంగా అనేక మంది జనులు నా రాజ్యంలోనికి వస్తారు చూడు అని ఆయన ఒక దర్శనాన్ని నాకు చూపించాడు. అనేకమైన తెల్ల బట్టలు వేసుకుని, గడ్డాలు పెట్టుకుని, తలపైన తెల్ల టోపీలు పెట్టుకుని వేలకు వేలు ప్రభు యొక్క వెలుగులోనికి వస్తున్నారు. అది నేను చూశాను. ఐ వాజ్ ప్రిక్డ్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో నేను ప్రోత్సహించబడ్డాను. నా హృదయంలో ఐ వాజ్ లిట్ ఇన్సైడ్. నేను లోపల వెలిగించబడ్డాను. ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ అండ్ ఐ హ్యాడ్ ఎ విజన్. ఒక దర్శనం, ఒక విజన్. ఆ దర్శనంలో ముందుకెళ్ళాలి అని ఆశపడి నేను విన్న స్వరం ఏమిటి అని అంటే, ఉత్తర భారతదేశంలో ఇందోర్ అనే ఒక పట్టణం నేను వెళ్ళాలి అని నాకు ప్రభువు చెప్పాడు. నాకు అర్థం కాలేదు. నాకు ఇందోర్ అనే పట్టణం ఉందని కూడా తెలియదు. ఎప్పుడైనా క్రికెట్ ఆడుతూ ఉంటే అది న్యూస్లో విన్నానే కానీ అసలు ఆ పట్టణం ఏంటి, ఆడ ఏం భాష మాట్లాడతారు, ఏం చేయాలి నాకు ఎవరూ తెలియదు. కానీ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి. ఒక 2-3 రోజులు అయిన తర్వాత ఒక చిన్న సంచి తీసుకున్నాను. దాంట్లో ఒక 2 బట్టలు పెట్టుకున్నాను, టికెట్ కొనుక్కున్నాను. రైలు ఎక్కితే ఎక్కడ చూసినా గలీజ్గా ఉంది. ఎవరు పడితే వారు ఎక్కడ పడితే అక్కడ అక్కడ తింటున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో కూడా అర్థం కాని బాత్రూముల దగ్గర నుంచి అంతా గలీజ్గానే ఉంది. ఏం చేయాలో తెలీదు కానీ ప్రభు వెళ్ళమన్నాడు. వెళ్ళాను. నాకు తెలియదు అక్కడ చలి ఉంటుందని. నేనేమో మామూలుగా వేసుకునేటువంటి బట్టలు వేసుకుని వెళ్ళాను. ఆ చల్లగా ఉంది. ఇదే నవంబర్ నెల అనుకుంటాను. అక్కడ దిగితే మొత్తం చల్లగా ఉంది. అంత చలిలో నేనేం చేయాలో నాకు తెలియదు. నాకు హోటల్కి వెళ్ళటానికి డబ్బులు లేవు, హోటల్కి వెళ్ళాలన్న ఆలోచన లేదు. నేను ఎందుకు వెళ్ళానో నాకు తెలియదు. ప్రభు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాను. 3 రాత్రులు నేను అక్కడే రైల్వే స్టేషన్లో పడుకున్నాను. నైట్ రాత్రులు రైల్వే స్టేషన్లో పడుకోవడం, పొద్దున పోయి సువార్త చెప్పడం. ఏం చెప్పాలి సువార్త? నాకు హిందీ రాదు, వాళ్ళకు తెలుగు రాదు. నాకు వచ్చే హిందీ ఏంటంటే ఇదర్ ఆతా హై, మళ్ళా అక్కడికి వెళ్ళి మై జాతా హై, ఇంతే వచ్చు. కానీ ప్రభు అయినది యేసు క్రీస్తు యొక్క అద్భుతం చూడండి, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం చూడండి. నేను వెళ్ళిన ఆ 3 రోజులు నేను చెప్పింది ప్రజలు విన్నారు, వారికి అర్థమైంది. ప్రభు అయిన యేసు క్రీస్తును అనుసరించడం కోసం వాళ్ళు నాకు మిత్రులయ్యారు. నేను అక్కడ సంఘాలు స్థాపించాను. నేను అక్కడ విదిన్ 1 month, 1 నెలలో నేను టెలివిజన్లో మాట్లాడగలిగాను హిందీలో. ఇది ఏమంటారు? నేను ఏ ట్యూషన్కి వెళ్తే వస్తుంది? ఎక్కడ నేర్చుకుంటే వస్తుంది?